మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నాగారం, చిన్నగోపాలపూర్, గడ్పూర్, ర్యాలీ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా అధికారులు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నాగారం, చిన్నగోపాలపూర్, గడ్పూర్, ర్యాలీ గ్రామాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా అధికారులు ప్రారంభించారు. మొదట గ్రామాల్లో ప్రజలతో గ్రామసభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పంపిన సందేశాన్ని స్థానిక సంబంధిత అధికారులు చదివి ప్రజలకు వినిపించారు. అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. చిన్నగోపాలపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమ తీరును మంచిర్యాల నియోజకవర్గ పరిశీలకులు జెడ్పీ సీఈఓ నరేందర్, మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించిన అధికారులు తగు సూచనలిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తుందని అన్నారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు నిరుపేద ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ హై, మండల వ్యవసాయ అధికారిని మార్గం రచిత, డిప్యూటీ తహసీల్దార్ హరిత, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం గడ్డం శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఏఈ మహేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ కామేశ్వర్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ మల్లయ్య, ఆర్ఐ మంగ, వ్యవసాయ విస్తరణ అధికారులు కనకరాజ్, శ్రీనిక, మనీషా, ఉపాధి హామీ ఈసీ శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కో ఆప్షన్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం చిన్నగోపాలపూర్ గ్రామంలో ఈ ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ 6 గ్యారెంటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభల ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులను నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి. ఈ దరఖాస్తులు ప్రతి ఒక్కరూ పెట్టవచ్చు. ప్రతి ఒక్కరికి జవాబుదారితనంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వారికి దరఖాస్తు తీసుకున్నట్టు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేసి లబ్ధిదారుల యొక్క లిస్టును ప్రాధాన్యత క్రమంలో వారి యొక్క ఎకనామికల్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫస్ట్ క్రమంలో ఏర్పాటు చేసుకొని విడతల వారీగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం యొక్క పథకాలు చెందేలాగా ప్రభుత్వం టీంలను ఏర్పాటు చేసింది. దీనికి మరి జిల్లా ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఎస్టిమేట్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని, అలాగే 4 జిల్లాలకు నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి ప్రశాంతి ఐఏఎస్ గారిని ఈ 4 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్గా, అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్, అలాగే మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపాలిటీలు అయితే కమిషనర్స్ ఆధ్వర్యంలో టీములుగా బృందాలుగా ఏర్పడి ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో అప్లికేషన్ తీసుకొని మరి మండలానికి 2 టీంలు తహసీల్దార్సు ఇటు ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో జరిగి మరి అలాగే మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి పూర్తి ట్రాన్స్పరెన్సీగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక ప్రాధాన్యత వారి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ను ఎంపిక చేసి మరి లబ్ధిదారులను అర్హులైనటువంటి లబ్ధిదారులను చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరి దీనికి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు సమన్వయంతో పనిచేసి ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇద్దరు పనిచేసేది ప్రజల సంక్షేమం గురించే కాబట్టి సమన్వయంతో ముందుకెళ్ళి ఈ పథకాన్ని మనం ఎందుకంటే ప్రజాసేవ దృక్పథంతో చేయాల్సిన కార్యక్రమం కాబట్టి మనం దీన్ని ట్రాన్స్పరెన్సీగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేటువంటి కార్యదర్శులు ఈ రోజుదే కాకుండా
ఈ కార్యక్రమం అయ్యే వరకు అంటే 29వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉండి ఒక్క లబ్ధిదారులు మిస్ కాకుండా ఎవరైనా విలేజ్లకు వెళ్ళినా ఏది కన్నా ఈరోజు కార్యక్రమే కాదు ఇది 6వ తారీఖు వరకు వాళ్ళు ఈ అప్లికేషన్స్ తీసుకొని అవన్నిటి కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం 5 గ్యారెంటీల స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒకటే అప్లికేషన్ ఫామ్. అంటే లబ్ధిదారుడు అన్నిటినీ దానిలో పొందుపరిచి చేస్తే ఆన్లైన్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటి ప్రాధాన్యత క్రమంలో గుర్తించి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇది మళ్ళీ అప్లికేషన్స్ చేసే అవకాశము ఉన్నా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఏదైతే ఆర్థిక ప్రాధాన్యతను వాళ్ళ సంబంధించిన రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పొందుపరిచి మరి ఎవరైతే చదువు రాని వాళ్ళు వృద్ధులు డెస్టిట్యూట్స్ ఉంటే వారందరికీ కూడా మరి వాలంటరీగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ అంటే ప్రభుత్వ శాఖల అధికారులందరూ కూడా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వము మనకు అప్పయ్యే బాధ్యతను మనం అందరం సక్రమంగా నిర్వర్తించి మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా లబ్ధిదారులు మిస్ కాకుండా ఒక సక్రమ పద్ధతిలో అప్లికేషన్ తీసుకొని జిల్లాను మనం ముందుంచాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ యూత్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు మంచిగా చేసుకుంటూ, ఎందుకంటే లబ్ధిదారుల లిస్ట్ లేకున్నప్పుడు మనం ఏమవుతుందంటే గ్రామ సభల ద్వారా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు వస్తారు కాబట్టి ఈ గ్రామ సభలు సక్రమంగా నిర్వర్తించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందో తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము చిన్నగోపాల్పూర్ గ్రామంలో ఏదైతే స్కీము ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ 6 స్కీమ్స్ గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులందరికీ అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి తీసుకొని అదేవిధంగా వారికి ఆ యొక్క అప్లికేషన్స్ రిసీవ్డ్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ రిజిస్టర్స్లో నమోదు చేయడం కూడా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి సిఓ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం చిన్నగోపాల్పూర్ ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు చిన్నగోపాల్పూర్ గ్రామంలో ఉదయం 8 గంటలకు గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన 5 పథకాల మీద దరఖాస్తులు వాళ్ళకు నిన్ననే మేము సప్లై చేసినాము. వాటిని ఈరోజు మా సిబ్బందితో దరఖాస్తును నింపి వాళ్ళకు ఏదైతే కావాలో దాని మీద దరఖాస్తు చేసుకోమని మనం కోరినాము. ఈరోజు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిన్ననే మేము మొత్తం అప్లికేషన్ ఫామ్స్ హౌస్ హోల్డ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయించినాము. ఈరోజు నార్మల్గా మనకి వాళ్ళు అప్లికేషన్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్స్ కలెక్ట్ చేసి రిజిస్టర్లో కూడా ఎంట్రీస్ తీసుకుంటున్నాము. ఇది స్మూత్గా ప్రోగ్రామ్ జరుగుతుంది.